हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఎక్కడ మీరు పోయిన గురు పౌర్ణమికి వ్యాస భగవానుడు ఫోటో పెట్టున్నారు? ఎక్కడో బయట ఉందా? కనీసం రేపు ఉదయం నిత్య పూజ అప్పుడు లోపల పెడితే వ్యాస అష్టోత్తరం పూజ చేయవచ్చు. అలవాటు చేసుకోవాలి. గురు పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి కాబట్టి వ్యాస భగవాను అష్టోత్తరంతో పూజ చేయటం ఆశ్రమాలలో ముఖ్యంగా. వ్యక్తులు కూడా చేయవచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి. సర్వసార ఉపనిషత్తులో మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి లక్షణాన్ని పరిశీలిస్తున్నాం. సత్యం అంటే సర్వకాలములందు ఏది మారదో అదే సత్యం. శాశ్వతమైనదేదో అదే సత్యం. ఏది కదలదో అదే సత్యం. మారదు, కదలదు, శాశ్వతమైనటువంటిది. దానికి ఏ నిమిత్తం లేదు. ఏ నిమిత్తం లేదంటే ఏ నిమిత్తం అంటే ఏదైనా సరే మన జీవితం అంతా దేంతో నడుస్తూ ఉంటుంది? కార్యకారణాలతో నడుస్తుంది. ఆ కార్యకారణాలకు సంబంధం లేకుండా ఉన్నది ఏదో అదే సత్యం. అర్థమైందండి? అంటే అది తెలుసుకోవాలి అంటే మనకేముండాలి? వివేకం ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవడానికి, గుర్తించడానికి వివేకం తప్ప వేరే మార్గం లేదు. అర్థమైందండి? ఎలాగో చెప్తా. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర కుప్ప వేశాం. ఆ కుప్పలో ఒక రావి గింజ వదిలిపెట్టాం. ఏం వదిలిపెట్టాం? రావి గింజ. నా రావి గింజ నాకు తెచ్చిమన్నాను అంతే. ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఏమో ఇవన్నీ ఏరే లోపల దానికి సమానమైనవి ఎన్ని పడతాయో దాని చుట్టూతా. ఆవగింజల్లో ఈ రావి గింజ కలిసిపోయింది. ఎలా పట్టుకుంటారు? ఎలా పట్టుకుంటారు? ఆవగింజల్లో రావి గింజ కలిసిపోయిందండి. రెండు ఒకటే సైజు. ఏమో నాకు తెలియదు. రావి గింజ ఎలా ఉంటుంది ఎప్పుడన్నా చూసారా? ఏ కలర్ లో ఉంటుందని అడుగుతుంది. అందుకని ఆవగింజలాగానే ఉంటుంది అది. అందుకనే ఆవగింజలు చెప్పింది. అడల్ట్రేషన్ తెలుసా మీకు? ఆవగింజలలో రావి గింజలు అనేది అడల్ట్రేషన్, కల్తీ దాంతో చేస్తారు. బస్తాకో 10 కిలోలు రావి గింజలు కలిపేస్తే రావి గింజలు ఫ్రీ, బట్ కాస్ట్ లేదు. రావి చెట్టు దగ్గర అన్నీ పడిపోయి ఉంటాయి కదా,
ఆ కాయలు పట్టుకొస్తారేమో అందులో ఎండలు వచ్చేస్తాయి. అది అర్థమైందండి. ఎలా ఇప్పుడు ఈ ఆవగింజలో రావి గింజ పట్టుకునేది ఎలాగా? ఆహాహా ఇది మర్నాటికల్లా మొలిచేదేదో మొలకెత్తంది. మొలకొస్తే తప్ప తెలుసుకోలేదు. రావి మొలక అందులోంచి బయటకు వస్తే దాని ఆకులు వేరే ఉంటాయి, ఆవగింజల యొక్క మొక్క ఆకులు వేరుగా ఉంటాయి కాబట్టి తెలుసుకోగలిగాం. అంతేనా కదా? ఇట్లా ప్రతిదానికి ఒక లక్షణం ఉందా లేదా? ఇప్పుడు అలాగే ఒక కారణ సంబంధం ఉందా లేదా? ఈ సృష్టిలో దేనికైనా ఉంటుంది కార్యకారణ సంబంధం. అర్థమైందండి? ఇంతకీ ఇందాక ఎవరి బిల్లును వారు తెచ్చుకున్నారు, అక్కడే వదిలేసారా? అయ్యయ్యో, రాత్రికి మళ్ళా మీకు ఆ బెల్లుతోనే పాఠం చెప్పాలంటే అక్కడ వదిలేస్తే అలాగా మళ్ళీ తెచ్చుకుంటావు. కృష్ణ కృష్ణ, సర్లే ఇంకో బెల్లు ఇస్తాం అప్పుడు అవసరమైతే. అర్థమైందండి? జాగ్రత్తగా మనం గమనిస్తే గత జన్మలలో కార్యకారణ సంబంధంలో శేషభాగం ఏదైతే వదిలేశామో ఆ శేషభాగాన్ని ఈ జన్మలో మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈయనే మీ ఆయన ఎందుకు అయ్యాడు అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా రాలేదా? ఈయనే నాకెందుకు దొరికాడు రా బాబు. గతంలో ఉన్న కార్యకారణ సంబంధంలో ఉన్న శేషం ఈ పరిస్థితులను తెచ్చింది. చాలామంది ఏమనుకుంటుంటారు, ఏమిటోనండి ఎక్కడో ఉందామనుకున్నాను ఇక్కడికి వచ్చి పడిపోయాను. ఎట్లా వచ్చాడు మరి? ఇప్పుడు కార్యకారణ సంబంధం. ఎక్కడో పడతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో వివాహం చేసుకుంటాడు, ఎక్కడో జీవిస్తాడు, ఏదో ఉద్యోగం చేస్తాడు, దేశం అంతా తిరుగుతాడు, విదేశాలకు కూడా వెళతాడు. చిట్ట చివరికి ఎక్కడ తేల్తాడో ఆయన చేతిలోనే ఉందా? గాలి విసిరినట్టు విసురుతుంది, తుఫాను గాలి వచ్చి పడిపోతాడు. ఏమనుకుంటాడు? ఎవరి మీదో ఆరోపిస్తాడు, వాడి వల్ల ఇదంతా జరిగిందండి, లేకపోతే నేను కోటీశ్వరుణ్ణి అక్కడెక్కడో ఉండవలసింది, ఇప్పుడు ఎక్కడున్నాను? ఎక్కడున్నాను? ఈ బాబా గారి దగ్గరకు వచ్చి పడిపోయాడు. ఏమిటో లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో. అంటే ఇప్పటికీ కూడా ఏం మిగిలిపోయింది? కార్యకారణ సంబంధం. హాయిగా ప్రశాంతి నిలయం వచ్చాం, హాయిగా బాబా దగ్గర ఉన్నాం, ఏ గొడవ లేదు, ప్రశాంతంగా సేవ చేసే అవకాశం ఉంది, ప్రశాంతంగా భక్తి మార్గంలో జీవించే అవకాశం ఉంది, ప్రశాంతంగా దైవీ లక్షణాలను సంపాదించే అవకాశం వచ్చింది, సద్గురుమూర్తి ఆశ్రయం లభించింది, సదసద్వివేకాన్ని పొంది తరించవచ్చు కదా అనుకోడు. ఏమనుకుంటాడు? నేనండి అసలు సరిగ్గా జరిగి ఉంటే బొంబాయిలో నేను ఇల్లు పెట్టి ఉండవచ్చు, ఇక్కడ ఉన్నాను అనుకో. ఏమైనప్పుడు వచ్చే జన్మ బొంబాయిలో వెళ్ళి పడతాడంటే అంటే కార్యకారణ సంబంధం. ఆ తర్వాత జీవితం అంటావు, ఆ తర్వాత సంగతి ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కాబట్టి కార్యకారణ సంబంధంలో నుంచే పునర్జన్మ పుడుతోంది. ఈ జన్మ కూడా అలాగే వచ్చింది. ఈ జన్మలో మనం ఏ మనుషులను కలవాలన్నా, ఆఖరికి మీ ఇంటి ముందు భిక్షగాడు రావాలన్నా కూడా కార్యకారణ సంబంధం. అది లేకపోతే వాడు కూడా వచ్చి భవతి భిక్షాందేహి అనడు. మీ ఇంటి ముందుకు వచ్చి కనీసం ఆవు కూడా భిక్ష తినదు. ఏ జంతువులు కానీ సకల జీవరాశి ఈ కార్యకారణ సంబంధంలో భాగంగా. కానీ బ్రహ్మము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మము కార్యకారణ సంబంధానికి ప్రభావితం కాదు, లోబడదు. అందువలన బ్రహ్మమునకు జన్మము లేదు. అదేనండి, బ్రహ్మమునకు జన్మము లేదు. జననం లేకపోతే అవినాశి. అందువల్ల అదేమిటి? అవినాశి. దాని యొక్క మొదటి లక్షణం సత్యం. సత్యం అంటేనే అవినాశి. అవినాశి అంటే దానికి నామం లేదు, దేశం లేదు, కాలం లేదు, వస్తువు లేదు. ఏమేం లేవండి? నామ, దేశ, కాల, వస్తు, నిమిత్తం. ఐదో లక్షణం కూడా అదేంటండి? నిమిత్తం. ఏమండి ఫలానా ఊరు ఎందుకు వెళ్ళారు? ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసొద్దామని వెళ్ళాను, అది నిమిత్తం. అర్థమైందండి?
ఫలానా ఊరు ఎందుకు వెళ్ళారు? ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో పిలిచారయ్యా బాబు సత్యనారాయణ అవుతామని, మాకు దూరం బంధువులే తెలిసిన వాళ్ళు, అందుకని వెళ్ళొచ్చారు. కాబట్టి ప్రతి దాంట్లో నిమిత్తం ఉందా లేదా? ఇప్పుడు ఈ తల్లి కడుపునే ఎలా పుట్టాడు? ఏది మిమ్మల్ని ఇక్కడ ఉండాలి. ఈ తల్లి కడుపునే ఎందుకు పుట్టావు? అదే నేను సమాధానం మీ మనసులో ఉన్న మాటలే చెప్తానమ్మా. నేను ఎక్కడి నుంచో చెప్పను. ఇలా చూస్తూ ఉంటే మీ మనసులో అయితే గిర తిరిగిపోయేవన్నీ ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాను అంతే. మీరు చెప్పక్కర్లా, అలా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ లోపల తిరిగేవన్నీ నాలోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఈ తల్లి కడుపునే ఎలా పుట్టాను? కార్యకారణ సంబంధం. కాబట్టి ఎప్పటికైనా మనం కార్యకారణ సంబంధంతో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళం కార్యకారణ సంబంధానికి అతీతమైనటువంటి దేశ కాల వస్తు నామ నిమిత్తం ఈ 5 లేనటువంటి బ్రాహ్మీభూత స్థితిని పొందాలి. అది నీ లక్ష్యం. అది సత్యదర్శనంతో మాత్రమే వీలవుతుంది. ఈ 5 పరిమితులు గనక ఉన్నట్లయితే మనం తప్పక పుట్టాలి. ఏ 5 పరిమితులు? దేశ కాల వస్తు నామ నిమిత్తం. నేను రెడ్డి గారిగానే పుడతానండి, రాజుగారిగా పుడతాను. ఎందుకనండి? భీమవరం వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమంటారు? నేను రాజుగారిగానే పుడతాను, రెడ్డి గారిగా పుడతాను. కడప అడిగారు అనుకోండి, ఏమంటారు? ఎందుకని? వాళ్ళ పూర్వీకులు రాజులు, వీళ్ళ పూర్వీకులు కూడా రాజులు. అర్థమైందండి? ఆ అభిమానం చేత దేశ కాల వస్తు నామ నిమిత్తం ఏ పరిమితి నీకున్నా సరే అది కార్యకారణ సంబంధం అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. నేను మత్స్యావతారం కాలంలోనే పుడతాం, మళ్ళా లేకపోతే పుట్టం. ఎప్పుడు రావాలి మత్స్యావతారం? మళ్ళా అంతా జల ప్రళయం అయిపోయి, బ్రహ్మాండ ప్రళయం అయిపోయి, మహాప్రళయం అయిపోయి పునఃసృష్టి అయితే మొదటి అవతారం ఏమిటి? మత్స్యావతారం. అప్పటిదాకా నాకు శరీరం లభించదు. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి నేను? అటు పైకి పోయే పని లేదు, ఇటు కిందకు వచ్చే పని లేదు. త్రిశంకు స్వర్గం అన్నమాట. అంతే. ఈ కాలం అనే దోషం చాలా ప్రభావితమైనది. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. లేకపోతే అనంతకాల గమనంలో మనం త్రిశంకు స్వర్గంలో ఉండవలసి. సరే, అది కాలం. వస్తు ఏటా వస్తు? ప్యారిస్లో ఎప్పుడూ నేను ఈఫిల్ టవర్ను చూస్తూ ఉంటే నాకు ఆనందం. బాగుంటుందా? బాగోదు. ఈఫిల్ టవర్ బాగుంటుందనేగా అందరూ వెళ్ళి చూస్తుంది. నేను కూడా వెళ్ళి చూశాను ఒకసారి చూసిన తర్వాత ఏమనిపించింది? బా, ఈఫిల్ టవర్ ముందు ఎప్పుడూ కూర్చునుంటే నాకు ఎప్పుడూ ఆనందం కలుగుతుంది అనుకున్నాను. ఇప్పుడు అది వస్తు సంబంధమేనా? అంతేగా. ఈ జన్మలో తీరుతుందంటవా? ఎప్పుడు ప్యారిస్లో ఈఫిల్ టవర్ ముందు కూర్చోవడం వీలవుతుందా? అవలేదుగా. వచ్చే జన్మకి ఏం చేయాలి? ఇప్పుడు ఈఫిల్ టవర్ ముందు పకోడీలు అమ్మేవాడిగా నేను పెడితే సరిపోతుంది. పరమాత్మ దగ్గర ఇట్లాంటి ఐడియాలు చాలా ఉంటాయి. ఇంకేమన్నా అడిగావు? ఈఫిల్ టవర్ ముందు ఎప్పుడూ ఉండాలి. ఉన్నావు కదా, నువ్వు కదా అది తెలియదు, నీకు ఆ విషయం నీకు తెలియదు. అంటే నువ్వు ఎంత క్లారిటీతో అడిగినా రాక్షసులందరూ క్లారిటీతోనే అడిగారు. ఏమైంది? ప్రయోజనం లేదు. ఎంత క్లారిటీతోనో అడిగారు వాళ్ళు. అడగలేదు రాక్షసులు ఎవరు? కత్తి అస్త్రముల చేత గాని, శస్త్రముల చేత గాని, జంతువుల చేత గాని, మృగముల చేత గాని, పగలు గాని రాత్రి గాని, ఇంట్లో గాని బయట గాని, ఆకాశంలో గాని నేల మీద గాని ఎక్కడా మరణం లేకుండా నేను అడగాలనుకుని కోరాడు. పరమాత్మ ఏం ఆలోచించాడు? ఓకే, ఆల్ గ్రాంటెడ్. ఆయన ఏమలేదు, తథాస్తు. పరమాత్మ ఎలా ఆవిర్భవించాడు? అంతా ఫుల్ఫిల్ చేశాడు. కాదు. కాబట్టి మనం ఏదో మన తెలివితేటలు వాడదామంటే మనకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ బోర్లా పడ్డారు. కాబట్టి మన తెలివితేటలు అక్కడ వాడతారు. కాబట్టి మనకేమైనా బుద్ధిని వాడదలుచుకుంటే సత్య దర్శనం పొందడానికి ఉపయోగించాలి. అందుకని దేశ కాల వస్తు నామ నిమిత్తములు అనేటటువంటి పరిమితులకు లోబడకుండా జీవించాలి. ఆ అభిమానం లేకుండా జీవించాలి. దేశాభిమానం, కాలాభిమానం,
వస్తుగతమైన అభిమానం, నామగతమైన అభిమానం, నిమిత్తగతమైన అభిమానం. నేనేమైనా సరే వచ్చే జన్మలో మాత్రం నీకు భార్యని కాను. ఓకే, పరమాత్మకి ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా ప్రాబ్లమా? బలంగా అనుకుందండి ఈవిడ, ఏం చేయాలి అప్పుడు? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. భార్యగానే కదా ఉండనన్నావు, నిన్నే భర్తగా చేసే పోలేదు, గొడవ వదిలిపోయా. అదే ఇట్లా సృష్టిని మనం మాయ చేయలేమమ్మా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకున్న ఉద్వేగం, ఆవేశం, వాటి వలన ఏమిటేమిటో అడుగుతాం పరమాత్మని. ఒక్కసారి కనుక దేవాలయానికి వెళ్ళి భక్తులందరూ కోరే కోరికలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే మీ మనసులో జరిగేవి అప్పుడు ఏమనిపిస్తాయి చదివితే మీకు? కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. అది కాబట్టి సత్య దర్శనాన్ని మాత్రమే కోరాలి. ఈశ్వరుని గాని గురువుని గాని ఏం కోరవచ్చు? సత్య దర్శనం కలగాలి నాకు. అది దేశకాల వస్తు నామ నిమిత్తములకు అతీతమైనటువంటిది, వీటితో దానికి పని లేదు. అది అవినాశి, ఎప్పుడూ నాశము పొందదు. రెండవ లక్షణం జ్ఞానం. జ్ఞానము జ్ఞానం నామోత్పత్తి వినాశరహితం నైరంతర్యం చైతన్యం జ్ఞానముచ్యతే. ఉత్పత్తి నాశనములు లేనిది, నిరంతరం ఉండేది అయిన చైతన్యమే జ్ఞానం అనబడుతుంది. లౌకికార్థంలో జ్ఞానం అంటే ఒక విషయమును గురించిన గ్రహింపు అనే అర్థం ఉన్నది. అయితే ఆధ్యాత్మికంగా చూచినప్పుడు ఉత్పత్తి వినాశములు లేకుండా నిరంతరం నిలచి వెలుగుతూ ఉండే చైతన్యమే జ్ఞానమని అర్థం. ఇది బ్రహ్మము యొక్క మరి ఒక లక్షణం. మన దృష్టిలో జ్ఞానం అంటే ఏంటి? మంచినీళ్ళు లేవు. మన దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నల్ల కలువ పూలు తెలుసా తెలీదా? నల్ల కలువ పూలు తెలుసా తెలీదా? నల్ల నీలోత్పలములు అండి, సంస్కృతంలో చెప్తే నీలోత్పలములు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన పూజ నీలోత్పలములతో పూజ. అదేంటండి నల్ల కలువ పూలు అంటారు వాటి. ఆ నల్ల కలువ పూలు బాగా తెలుసా తెలీదా మీకు? తెలుసా తెలీదా? తెలీదా? ఎప్పుడు చూడలేదా జీవితంలో? ఎవరు? అందరికీ సున్నా మార్కులు, అందరికీ సున్నా మార్కులు. చూసేదే నల్ల కలువతోటి. పొద్దున్న చెప్పే కదండి, ఎరుపు, తెలుపు, నీలము, ఇంద్రనీలము, సునీలము అని మన కనులో ఉంటాయమ్మా పంచవర్ణాలు. అదే నల్ల కలువ అంటారు దాన్ని. దాంట్లో ఉన్న సూక్ష్మ రంధ్రంలో పుండరీకాక్షుడు ఉంటాడు. ఆ పుండరీకాక్షుడే ఉపదేశంగా దృగ్దీక్షలో ఇస్తారని ఆయన అడిగితే చెప్పే కదా. అదేనండి. అది అట్లా ఏ నల్ల కలువ ఇవ్వాలి ఇప్పుడు? మన అమ్మకి ఏమి ఇవ్వాలి? దృష్టి. అంతేగాని కళ్ళు పీకి ఆవిడ పెట్టమని కాదు. కన్నప్ప కథ కూడా ఇదే గొడవ. కన్నప్ప ఏం చేశాడు? కళ్ళు తీసి పెట్టింది. అరే రా, వాచ్యార్థం అది. సినిమాలో చూపెట్టింది కరెక్ట్ అనుకున్నాం. దృష్టి. కన్నప్పకి జ్ఞాన దృష్టి కలిగింది, భౌతిక దృష్టి పోయి జ్ఞాన దృష్టి కలిగింది. తద్వారా ముక్తుడయ్యాడు. అంతేగాని కళ్ళు పీకి పెట్టడం కాదు. వాచ్యార్థంతో తీసిన సినిమా అది, తత్వార్థంతో తీయలేదు. ఉండేనండి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు ఉత్పత్తి నాశమనము లేనిది, నిరంతరం ఉండేది ఏదో ఒకటి ఉంది. ఏమిటది? దానికి ఏం లేవు, ఉత్పత్తి నాశములు లేవు, నిరంతరం ఉంటుంది. ఆ చైతన్యానికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానం, తత్వజ్ఞానమే జ్ఞానం. అన్యమైనది అజ్ఞానం అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎవరు? పరమాత్మ, జగద్గురు. అదేనండి, శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. జ్ఞానం అంటే ఈ సృష్టి మొత్తం మీద కేవల తత్వజ్ఞానం మాత్రమే జ్ఞానం. ఎందుకని? దాని ద్వారా నువ్వేం పొందవచ్చు? ఉత్పత్తి నాశము లేని దానిని దర్శించవచ్చు, ఆ స్థితిలో ఉండవచ్చు, నిరంతరము ఉండవచ్చు. కాబట్టి అది జ్ఞానం అంటే.
సరే, ఇప్పుడు మన లెక్క ప్రకారం పుట్టడం దేని వల్ల జరుగుతుందంటావు? ఉత్పత్తి అంటే పుట్టుకేగా. ఉత్పత్తి దేని వల్ల జరుగుతుంది? కర్మ వలన, జ్ఞానం వలన? ఉత్పత్తి దేని వల్ల జరుగుతుందని చెప్పుకున్నాం? కర్మశేషం బాగా విడిపోయిందండి, అందుకు పుట్టవలసి వచ్చిందండి. అసలు కర్మను ఆచరించాలంటే జ్ఞానం ఉండాలి, అక్కర్లేదా నీకు? అంటే జ్ఞానమే కర్మకు కారణం. దానికి సంబంధించిన పరిజ్ఞానం కనుక నీలో లేకపోతే ఆ కర్మ చేయవలసిన అగత్యం వస్తుందా? రాదుగా. అర్థమైందండి? ఇప్పుడు ఆ జ్ఞానం లేకపోతే ఆ కర్మ చేయవలసిన అగత్యం రాదు. అంతేనా కదా? పొద్దున ఒక ఆవిడ ఎవరో వచ్చారు, పిహెచ్డి ఇన్ లాలో ఏకంగా పిహెచ్డి చేసినట్టు ఆవిడ. ఆవిడతో పోలిస్తే నేనేం చదువుకున్నాను? ఏం చదువుకోలేదు. నేను చదువుకుంది కేవలం 10th క్లాస్ అంతే. మరి మనం ఏం చెప్పగలుగుతాం ఆవిడకి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్పగలుగుతామా? చెప్పేవాడు పరమాత్మ, అంతేనా కదా? అప్పుడు ఆవిడేమడిగినా చెప్పేస్తామంటే. జాగ్రత్తగా ఆలోచించాలట. ఉత్పత్తి నాశములు లేని పరమాత్మ యందు నువ్వు నిరంతరంగా ఉండగలగడానికి ఉపయోగపడేది ఏదో అది జ్ఞానం. జ్ఞానం అనగా నిర్వచనం ఏంటి? ఇప్పుడు పరమాత్మకు ఉత్పత్తి నాశములు లేవు, అది నిరంతరంగా ఉన్నాడు. సృష్టి యొక్క ఆవిర్భావ తిరోభావములను బట్టి పరమాత్మ లేడు, బ్రహ్మము లేదు. పొద్దున కూడా చెప్పినంటారు ఆవిర్భావ తిరోభావాల గురించి. దేని ఆవిర్భావ తిరోభావాలు? అదే ఏదో దాని ఆవిర్భావ తిరోభావముల చేత ఇది ప్రభావితం కాదు అని ఏదో చెప్పారు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే త్రిపుటి యొక్క ఆవిర్భావ తిరోభావముల చేత ఏది ప్రభావితం కాదో అది ఆనందం, కారణరహిత ఆనందం. అదేనండి. ఇప్పుడు సరే, జాగ్రత్తగా మనం దేనికి లోపడకుండా ఉండాలి ఎప్పుడు కూడా? ఉత్పత్తి నాశము. ఉత్పత్తి నాశం అనేది ద్విపుటి, గుర్తుపెట్టుకోండి. త్రిపుటి కాదు అది. ఈ సృష్టిలో ద్విపుటి, త్రిపుటి రెండు ఉన్నాయి. బ్రహ్మాండ స్థితిలో, విశ్వస్థితిలో ఏమున్నాయి? ద్విపుటి. పిండాండ స్థితిలో ఏమున్నాయి? త్రిపుటి. అర్థమైందండి? ఈ త్రిపుటిని దాటి ఆ ద్విపుటిని దాటితే అప్పుడు మనకేంటి? అవినాశి. ఉత్పత్తి లేదు, నాశము లేదు, నిరంతరము పెరుగుతూ ఉంటున్నట్టు. అది ఏమిటది? చైతన్యం. ఆ చైతన్యమే జ్ఞానం. ఆ చైతన్యం ఇప్పుడు మనలో ఉందా లేదా? మనలో ఈ శరీరంలో ఉంది కాబట్టి జీవ శరీరంలో ఉంది కాబట్టి దాని పేరేమిటి? జీవ చైతన్యం. పంచభూతాలన్నంతటా వ్యాపించి ఉందనుకోండి, అప్పుడేం చైతన్యం? ఈశ్వర చైతన్యం. అర్థమైందండి? అదే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉందనుకోండి, అప్పుడు బ్రహ్మ చైతన్యం. విశ్వం అంతా వ్యాపించింది అనుకోండి, అప్పుడు విశ్వ చైతన్యం. చైతన్యం ఒకటే, ఊరికే దాని పొలిమేర పెంచే కొద్దీ దాని పేరు మార్చేశాం. ఈ పొలిమేర లోపల ఉంటే జీవ చైతన్యం, ఆ పొలిమేర లోపల ఉంటే ఈశ్వర చైతన్యం, ఆ పైన ఆ పొలిమేరలో ఉంటే బ్రహ్మ చైతన్యం, ఇంకా పైన విశ్వం అనే చైతన్యం ఒకటా నాలుగా? మీ బాల్యంలో ఫోటో, మీ యవ్వనంలో ఫోటో, మీ కౌమారంలో ఫోటో, మీ వార్ధక్యంలో ఫోటో చూపెట్టాం. ఎవరు వీరు? ఎవరు వీరు? నేనే అన్నావా లేదా? 4 నెలలుంటే అక్కడ ఒక నేనంటావేంటి? ఎవరైనా ఒప్పుకుంటారా? అలాగే జీవ చైతన్యమన్నా, ఈశ్వర చైతన్యమన్నా, బ్రహ్మ చైతన్యమన్నా, విశ్వ చైతన్యమన్నా వస్తువు ఒకటే, జ్ఞానం ఒకటే, అది మారదు, కదలదు. చదవండి. అనంతము. అనంతం నామ మృద్వికారేషు మృదివ స్వర్ణ వికారేషు స్వర్ణమివ తంతు వికారేషు తంతురివా వ్యక్తాది సృష్టి ప్రపంచేషు పూర్ణం వ్యాపకం చైతన్యమనంతమిత్యుచ్యతే. అంత బాగా నిర్వచించాడు ఉపనిషత్తులు. ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్, నిర్వచనం మిగిలిన ఉపనిషత్తుల్లో దొరకదు. మట్టితో చేయబడిన అనేక వస్తువులలో ఉన్న మట్టిలాగా, బంగారంతో చేయబడిన అనేక నగలలో ఉన్న బంగారంలాగా,
నేయబడిన అనేక వస్త్రములతో ఉన్న నూలు పోగులలాగా అవ్యక్తము మొదలైన అనేక సృష్టి భేదములలో సంపూర్ణముగా వ్యాపించి ఉన్న చైతన్యమే అనంతము అనబడుతుంది. అంతము లేనిది అనంతము. అన్ని మట్టి వస్తువులలోనూ మట్టి ఉంటుంది, అన్ని బంగారు నగలలోనూ బంగారం ఉంటుంది, అన్ని వస్త్రములలోనూ నూలు ఉంటుంది. అదేవిధంగా ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో లోకములున్నాయి. అన్ని లోకములలోనూ వాటిలో ఉన్నటువంటి అన్ని జీవులు, వస్తువులు, పదార్థములలోనూ అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమే అనంతము. ఇది బ్రహ్మమునకు గల ఇంకొక లక్షణము. సత్యం అయిపోయింది, జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు మూడో లక్షణం ఏంటంటే అది అనంతం. ఆద్యంతములు కలిగిన దానికి అనంతం అని పేరు చెప్పలే, అంతేనా కాదా? మామిడి చెట్టు అనంతం అన్నాం అనుకోండి, కరెక్టేనా కాదా? అది ఆద్యంతం. ఒక టెంక ఉండాలి, ఆ టెంకను నాటాలి, ఆ టెంకలోంచి మొలక రావాలి, ఆ చెట్టు అవ్వాలి. ఏదో 40 ఏళ్ళో 50 ఏళ్ళో 70 ఏళ్ళో ఉంటుంది అది, ఆ తర్వాత నశించిపోతుంది. కాబట్టి ఆద్యంతములు ఉన్నాయా లేవా? నాకు ఆద్యంతములు లేవు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఇంటికి వెళ్ళి. ఇక్కడ కాదు, ఈ 3 రోజుల్లో ఏం నేర్చుకున్నావని అడిగారు మీ ఆయన లేదా మీ శ్రీమతి గారు. అడిగితే ఏం చెప్పావు? నాకు ఆద్యంతములు లేవు అని చెప్పావు. ఆయన ఏమనుకున్నాడు? అదంతా నాకు తెలియదండి. ఏం నేర్చుకున్నారో అని అడిగావు. నాకు ఆద్యంతములు లేవని తెలుసుకున్నానని చెప్పావు. కరెక్టేనా కాదు? స్టేట్మెంట్ కరెక్టేనా కదా? నాకు ఆద్యంతములు లేవు, సత్యమే కదా. నేను చైతన్యాన్ని. నువ్వు జీవ చైతన్యంగా చూసినా, ఈశ్వర చైతన్యంగా చూసినా, బ్రహ్మ చైతన్యంగా చూసినా, విశ్వ చైతన్యంగా చూసినా అంతటా వ్యాపించి ఉండగా లేదా? అనంతంగా వ్యాపించి ఉంది. పైగా 84 లక్షల జీవరాశులలోనూ ఆ చైతన్యమే. పంచభూతాత్మకమైన సృష్టి అంతటా కూడా ఆ చైతన్యమే. బ్రహ్మాండములన్నింటి యందు కూడా ఆ చైతన్యమే. విశ్వం అంతటా కూడా ఆ చైతన్యం. మరి ఇప్పుడు అంతం ఎక్కడని చెప్పాలి? ఇప్పుడు పోనీ ఆది ఎక్కడో చెప్పండి. అదే జ్యోతిర్లింగం. మహాశివరాత్రి నాడు ఆవిర్భవించినటువంటి జ్యోతిర్లింగం ఏమిటి? ఇప్పుడు ఈ విశ్వ చైతన్యమే. అర్థమైందండి? ఒక పరిమిత దృష్టితో చూసి దీని మొదలెక్కడా, దాని చివరెక్కడా కనుక్కుందాము అని ఎవరనుకున్నా, దేవతలు అనుకున్నా, మానవులు అనుకున్నా, రాక్షసులు అనుకున్నా కూడా ఆద్యంతములను కనుగొనలేరు. అర్థమైందండి? ఎందుకని? అది అనంతం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాకృతమేకమీశమనిశం రుద్రానువాకాం జపేత్ అంటున్నాం కదా. ధ్యాయేదీప్సిత సిద్ధయే నవపదం విప్రోభిషించేత్ శివం. ఆ జ్యోతిర్లింగ స్వరూపం ఎలా ఉందట? ఆద్యంతములు లేకుండా ఉందట. జ్యోతిర్లింగం అంటే చైతన్యమేగా. మరో మాటలలో చెప్తే జ్యోతిర్లింగం అంటే ఏమిటి? చైతన్యమే. ఈశ్వరుడు అంటే ఏమిటి? చైతన్యమే. ఆత్మ అంటే ఏమిటి? చైతన్యమే. జీవుడు అంటే ఏమిటి? చైతన్యమే. పరమాత్మ అంటే ఏమిటి? చైతన్యమే. పరబ్రహ్మం అంటే ఏమిటి? చైతన్యమే. పరిధి భేదం అంతే. అంతేనా కాదా? ఒక రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించేవాడిని ఓ పేరు పెట్టి పిలిచాం. ఒక దేశం మొత్తాన్ని పరిపాలించేవాడిని ఓ పేరు పెట్టి పిలిచాం. ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేవాడిని ఓ పేరు పెట్టి పిలిచాం. అంతేనా కాదా? మనం గుర్తించడానికి ఆ నామం అంతా కూడా దేనికోసం? ఆ స్థితి భేదాన్ని గుర్తించడానికి. అది వ్యావహారికంగా పెట్టబడిందే తప్ప స్వరూపం ఎప్పుడు ఒకటే. ఆ స్వరూపం చైతన్యమే అయి ఉన్నప్పుడు దానికి ఆద్యంతములు లేవు. దానికి ఏమని పేరు? అనంత చైతన్యం. అవతార్ మెహర్ బాబా అంటాడు, ఈ సృష్టి అంతా అనంత చైతన్య మహాసాగరం. అలా దర్శించాలన్నమాట. కనబడుతుంది అలాగేమన్నా? కళ్ళు మూసుకుని చూడండి. ఎలా కనబడాలట?
ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఆ బ్రహ్మాండాలు, ఆ ఏమిటేమిటో ఉంటాయట కదా అక్కడ, నెబులాలు, బ్లాక్ హోల్స్, రకరకాల పేర్లు పెడుతుంటారు నాసా వాళ్ళని. అవన్నీ ఈ మొత్తం అంతా అనంత విశ్వం, జ్యోతిర్మయమై ప్రకాశించేటటువంటి సకల విశ్వము కూడా నా యొక్క సంకల్ప సృష్టి అంటున్నాడు పరమాత్మ. ఆ విశ్వమంతా నా సంకల్పం వల్ల ఉద్భవించింది అన్నాడు. ఉద్భవించిన తర్వాత నేను అందులో ప్రకాశ రూపంలో వ్యాపించాను. ఏ రూపంలో వ్యాపించాడు? ఇప్పుడు 6 అడుగుల శరీరంలో మీరు వ్యాపించున్నారా లేదా? ఎలా వ్యాపించకండి? అలాగా ఎక్కడో ఒక చోట ఉండాలి. కానీ మీ ఇంట్లో వస్తువు ఉందనుకోండి, ఎక్కడో ఒక చోట ఉంటుందా? ఇల్లంతా వ్యాపిస్తుందా? ఒక చోట ఉంటుందా? మీ ఇంట్లో గాలి ఒక చోట ఉందా? అంతలా ఉందా? అదేంటే ఒక చోట ఉండాలిగా. అంటే ఏమిటి? ఆ వస్తుగత లక్షణం వ్యాపకం. వాయువు అంటేనే వ్యాపించున్నది ఏదో అదే వాయువు. మరి ఆ వాయువు మీద మనం కూడా ఆధారపడి ఉన్నాం లేదా? వాయువే నేను ఆధారపడి ఉండటమేమిటి? వాయువే నేను కాదా? వాయువే. ఈ శరీరం అంతా ప్రాణం వ్యాపించే ఉంది కదా. అలాగే ఆకాశం ఒక మూల ఉండాలా వద్దా? అంతటా వ్యాపించి ఉండొచ్చు అంటారా? ఒక డబ్బాలాగానో, ఒక డ్రమ్ములాగానో, ఒక బీరువాలాగానో ఆకాశం ఒక పక్కన ఉంటే జాగ్రత్తగా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనాలా? ఆకాశం సర్వవ్యాపకం అనాలా? అది సర్వవ్యాపకమైనది ఎక్కడ పుట్టింది? ఆకాశమునకు ఆది ఏది, అంతమేది? మీ ఇంటి మీద పుట్టింది, మా ఇంటి మీద అయిపోయింది ఆకాశం. కరెక్టేనా? అదా? అయ్యో అలా ఎలాగా? చూస్తే ఈ ఆద్యంతములు లేని స్థితి అన్ని చోట్ల కనబడుతుంది. అవునా కాదా? నీ కాలులో పుట్టిందండి, నీ తలలో అంతం అయిపోయిందండి చైతన్యం. కరెక్టేనా? కరెక్ట్ కాదు. అంతేనా కాదు? మరి మీరందరూ పిల్లల్ని కన్నారా లేదా? మీరు కన్నారా? చైతన్యం కనదా? మీరు కన్నారా? చైతన్యం కనదా? మీరు కన్నారా? చైతన్యం కనదా? ఎంత కష్టమో ఇది. ఈ ప్రశ్న చెప్పడం ఎంత కష్టమో. మీరు కన్నారా? చైతన్యం కనదా? నేను కనలేదని చెప్పాలంటే ఎంత కష్టమో. అంతే కదా. మరి ఇప్పుడు అదేగా చెప్పింది, జీవ చైతన్యం, ఈశ్వర చైతన్యం, బ్రహ్మ చైతన్యం, విశ్వ చైతన్యం. ఏ రకంగా చెప్పినా అంతటా ఉన్నది చైతన్యం. అయితే మనం నేను కన్నానంటే మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఉన్నదంతా ఏంటి? చైతన్యమే. చైతన్యమే మరొక చైతన్యాన్ని, తనలో ఒక భాగాన్ని వేరుగా సృష్టించింది. వేరుగా సృష్టించిందా? సామ్యంగా సృష్టించింది. వేరుగా సృష్టించిందా? సామ్యంగా సృష్టించింది. సామ్యం అంటే పోలిక, వేరుగా అంటే భేదంగా. ఎలా అయినా సృష్టించవచ్చు. చైతన్యానికి ఆ శక్తి లేదా? నిన్ను పోలినట్లుగానే మిమ్మల్ని ఉండవచ్చు, లేదా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఉండొచ్చా? ఉండకూడదా? ఎందుకని? అక్కడ ఉన్నది చైతన్యమే కదా, ఇక్కడ ఉన్నది చైతన్యమే కదా. బల్బులో ఉన్న కరెంటు వేరే, ఫ్యాన్లో ఉన్న కరెంటు వేరే కాదా? అదేంటి? ఫ్యాన్ లాగా అలా కనబడుతుంది. ఇక్కడేమో ఈ పోలిక భేదమా? భేదం. పోలిక ఎక్కడ? అక్కడ ఇక్కడేమో ప్రకాశం, అదేమో గాలి. అంతేనా కాదా? ఆధారం ఏమిటి? చైతన్యం. మిగిలినవన్నీ ఆధేయం. కాబట్టి ఏదైనా ప్రమాణాన్ని నిర్వచించేటప్పుడు ఆధారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాణం నిర్వచించాలా, ఆధేయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాణం నిర్వచించాలా? ఆధారమైన చైతన్యం అనంతం. అనంతమైన చైతన్యం పురుషుడు అని పురుష సూక్తం చెప్పింది. ఆ అనంతమైన చైతన్యం పురుషుడు అని పురుష సూక్తం చెప్పింది. పురుష సూక్తంలో ఏం చెప్తున్నాం? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని చెప్తూ ఆ పురుషుడి లక్షణాలన్నీ వర్ణించుకుంటూ వెళ్ళాం. చివరికి ఎక్కడ దాకా చెప్పాం? రాజాధిరాజాయ ప్రసహ్యస్యాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. ముందు అదే ఉంది, వెనుక అదే ఉంది. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. విశ్వమనే గీతకి లోపల బయట ఆయనే వ్యాపించి ఉన్నాడు. విశ్వమనే గీతకి లోపల బయట ఆయనే వ్యాపించి ఉంటే నీలో ఉన్నాడా లేదా? నీ బయట ఉన్నాడా లేదా? నీ లోపల ఆయన ఏమిటి, నీ బయట ఆయన ఏమిటి, నువ్వు ఎక్కడ ఉన్నావు? మరి నేను లేనని చెప్పడానికి ఇంత కష్టపడిపోతావే? నేను లేనంటే ఉన్నది అదే కదా. ఆ ఉన్నది అనంతం కదా, ఆ ఉన్నది జ్ఞానం కదా, ఆ ఉన్నది సత్యం కదా, ఆ ఉన్నది ప్రకాశం కదా, ఆ ఉన్నది ఈశ్వరుడు కదా, ఆ ఉన్నది ఆత్మ కదా, ఆ ఉన్నది పరమాత్మ కదా, ఆ ఉన్నది బ్రహ్మము కదా, ఆ ఉన్నది పరబ్రహ్మము కదా. ఊరికే పేరు తేడా అంతే, ఉన్నది ఒకటే. అంతేనా కాదా? మీ ఆయన ఇంట్లో ఉంటే మీ ఆయన, ఆఫీస్కి వెళ్తే ఆఫీసరు, అక్కడికి వెళ్ళి మా ఆయన విలువ అంటే పిలుస్తాడు ఎవరన్నా, ఎవరమ్మా మీ ఆయన అడుగుతాడు. అంతేనా కాదా? ఎక్కడికి వచ్చి ఆఫీసర్ విలువ అన్నారు, అప్పుడేమన్నా పిలవాలి? అంతేనా కాదా? కాబట్టి అక్కడ ఇక్కడ ఒకటే ఉన్నాడా, వేరు వేరుగా ఉన్నారా? ఒకడే ఉన్నాడు దానండి. కానీ స్థాన భేదం, రూప భేదం, దేశ భేదం, కాల భేదం, వర్తన భేదం ఇత్యాదుల చేత అనేక పేర్లు పెట్టవలసి వచ్చింది, కేవలం గుర్తించే వారి కోసం. కాబట్టి వాస్తవికమైన నీ స్వరూప లక్షణం ఏమిటి? సత్యం, జ్ఞానం, ఆనందం. ఇది మారదు, అది అవినాశి. అర్థమైందండి? అప్పుడే నీవు అలా నిలబడగలుగుతావు. చదవాలి. ఆనందం ఆనందం నామ సుఖ చైతన్య స్వరూపో అపరిమితానంద సముద్రో అవశిష్ట సుఖ స్వరూపస్యానంద ఇత్యుచ్యతే. సుఖ స్వరూపమై చైతన్య స్వరూపమై అంతులేని ఆనందం. శ్రీలక్ష్మి ఏమైపోయింది? ఎక్కడ కనబడలేదు, చూస్తున్నా. ఆనుకొని కూర్చున్నారు. మామూలుగానే ఉందా? చదవండి. అంతులేని ఆనందం. నా మీదే ఆధారపడ్డ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నేను, ఎక్కడ ఉన్నారా? అంతులేని ఆనందపు సముద్రం లాగా ఉన్న సుఖమే ఆనందము అనబడుతుంది. బ్రహ్మమునకు గల మరొక లక్షణం ఆనందం. అపరిమిత ఆనంద సముద్రమే అసలైన ఆనందమని ఇక్కడ చెప్పబడుతున్నది. మనకు తెలిసిన అన్ని ఆనందములు పరిమితములే, అంటే ఒక పరిధి కలిగినట్టివే. చాలా వరకు అవి అనుభవిస్తున్న క్షణంలోనే ఆవిరైపోతాయి. అంటే వాటికి ఒక అంతు ఉన్నది, ఒక పరిమితి ఉన్నది, వాటికి ఒక నిమిత్తం అంటే కారణం కూడా ఉంటుంది. మనకు తెలిసిన ప్రతి ఆనందము దేశ కాల వస్తు నిమిత్తములతో కూడి ఉంటుంది. కానీ బ్రహ్మము అటువంటి పరిమితమైన బద్ధమైన ఇంకొక దానిపైన ఆధారపడిన ఆనందం కాదు. అదొక అంతులేని ఆనందపు సముద్రం వంటిది. ఆ ఆనందానికి ఒక కారణం అంటూ ఉండదు. అలాంటి సుఖానుభూతి ఆనంద సమాధి స్థితిలో కలుగుతుంది. అందుకనే దానిని విశ్లేషించిన మహనీయులు లోక సుఖాలను లెక్క చేయకుండా ఉంటారు. అయిపోయింది. సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం తర్వాత ఆనందం, నాలుగో లక్షణం అండి. ఎటువంటి ఆనందం ఇది? కారణరహిత ఆనందము, ఆధారభూతమైన ఆనందం. అర్థమైందండి? అనంత సృష్టి ఉందా లేదా? అనంత సృష్టి ఉందా లేదా? అనంత సృష్టి ఉండడానికి ఆధారం ఏమిటంటే ఆనందం. అనంత సృష్టి ఉండడానికి ఆధారం ఏమిటి? ఆనందం. ఆ ఆనందం అనే ఆధారం లేకపోతే ఈ సృష్టి నిలబడజాలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా మనకు అనుభూతిలో ఉన్నటువంటి ఆనందాలను ఒకసారి పర్యవేక్షించామనుకోండి, మనకున్న ఆనందాలన్నీ పరిమితమైన ఆనందాలా, అనంతమైన ఆనందాలా? ఎలా?
చిన్నప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నాగా పోతున్నా లేదా? రోజు అదే నిద్రే కదా, అది కూడా అనంత ఆనందమే. ఎప్పుడు పడుకున్నా వస్తుంది కదా, పగలు పడుకున్నా వస్తుంది, రాత్రి పడుకున్నా వస్తుంది, ఎప్పుడు పడుకున్నా వస్తుంది, పడుకోకపోయినా కూడా వస్తుంది. అంటే కూర్చున్నా కూడా వస్తుంది, నిలబడినా కూడా వస్తుంది. మీరు చూడండి, ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు పాపం, జనరల్గా మన బోయింగ్ కంపార్ట్మెంట్లో అదేనండి. మరి అప్పుడు వాడికి ఎలా ఉంది? నిలబడే ఉంటాడు పాపం, కానీ అలసట వలన అలాగే ఆ ట్రైన్ ఊగుకి పాత ఉయ్యాలు గుర్తొస్తుందన్నమాట. అమ్మ ఊపిన ఉయ్యాల, అంతే, ఫినిష్డ్, నిద్ర వచ్చేస్తుంది. దేశ కాల వస్తు నియమాలతో పని లేకుండా వచ్చేసేది ఏదండి? ఒక నిద్ర. అవునా కదా? ఏ దేశంలో ఉన్నామో పని లేదు, ఏ కాలంలో ఉన్నామో పని లేదు, ఏ వస్తు సంయోజనంతో ఉన్నాం అనే దాంతో కూడా పని లేదు. మరి అటువంటి ఆనందాన్ని మనం ఉంచుకోవాలా, పోగొట్టుకోవాలా? ఈ ఆనందమయ కోశంలో మనకు కలుగుతున్నటువంటి ఆనందాన్ని ఉంచాలా, పోగొట్టుకోవాలా? నిజమైన ఆనందం కాదు. రోజు అదేగా పొందుతున్నాం. నిజమైతే ఎందుకు పొందుతున్నాం? అసత్యం అయితే రోజు ఎందుకు పొందుతున్నాం? అసత్యం అని ఒప్పుకుంటారా? లేదని ఒప్పుకుంటారా? పోనీ ఆనందం ఆనందం లేదని ఒప్పుకుంటారా? ఆనందమయ కోశంలో ఆనందం లేదని ఒప్పుకుంటారా? సాక్షికి ఏమీ లేవు. ఆనందమయ కోశంలో ఆనందం లేదని ఒప్పుకుంటారా? దానికన్నా పెద్ద ఆనందం తెలియదు. ఓహో, పెద్ద ఆనందం వస్తే చిన్న ఆనందాన్ని వదిలేస్తాడండి, అంతే, లేకపోతే వదలడు. ఎలా ఇది? ఇలా ఇక్కడ చిక్కుబడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈ ఆనందమయ కోశం దగ్గర చిక్కుబడే సాధకులు కోట్లలోనే ఉంటారు, తక్కువ మంది ఉంటారు. మీరు ఆ చిక్కుపడకూడదని నేను దాని మీద ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఇందాక పొద్దున చెప్పాను నేను, ఆనందమయ కోశంలో మిగిలిన 4 కోశాలు అణిగిపోతున్నాయి. అణిగిపోవడం వల్ల నువ్వు మునిగిపోతున్నావు, మునిగిపోవడం వలన దానికి లొంగిపోతున్నావు, లొంగిపోవడం వలన ఆనందమయ కోశం అనేది నీ బలహీనత అయింది. మునిగిపోమాక, లొంగిపోమాక, బలహీనతగా చూడమాక బ్రహ్మములో భాగంగా చూడొచ్చుగా. సర్వవ్యాపకమైనది బ్రహ్మము, సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వ వస్తువులయందు సర్వగతమై సర్వాత్మయై ఉన్నది బ్రహ్మమైతే నీ ఆనందమయ కోశం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందమైనటువంటి బ్రహ్మములో భాగము కాదా? కాబట్టి పంచకోశాలు కూడా బ్రహ్మములో భాగమేనా కాదా? మనకు తగాదా ఇప్పుడు ఎక్కడ వచ్చేది? పంచకోశములే నేను అంటున్నాం, అక్కడ వచ్చేది తగాదా. ఎవరనుకున్నాను నేను? బ్రహ్మము నేనని అనవయ్యా అంటే మనం ఏమంటున్నాం? పంచకోశములే నేను అంటున్నాం. ఎవరనుకున్నారు? అక్కర్లేదుగా అనమాక, అనకపోతే అది నేనేం చేయదుగా. శరీరత్రయాలే నేనన్నా, ఎవరమ్మన్నారు? అనమాక, నేనని అనకపోతే తగదలేదు కదా. ఏమంటే ఈ నేరం చేసింది ఎవరు? ఎవరు మాట్లాడలేదు. అప్పుడు నేనే అన్నాడు వాడు. ఏం చేశారు అండి? బాబు ఈయన ఒప్పుకున్నాడు రా బాబు, నేరం ఒప్పుకున్నాడు, లోపలేసేయి. అలాగే మనం కూడా ఏం చేసాం? నేనే ఒప్పుకున్నాం. ఎవరి ముందు? పోలీసు. ఎవరు పోలీసు? యమధర్మరాజు. సమవర్తి అయినటువంటి యమధర్మరాజు ముందు ఎవరయ్యా బాబు ఇదంతా చేసింది? నీ సినిమా నీకే చూపిస్తారా లేదా చివరి క్షణాల్లో? అదే మరణ వేదన అంటే. నీ సినిమా నీకే చూపెట్టి ఎవరయ్యా ఇవన్నీ చేసింది ఏమని చెప్పావు? అప్పుడు నేనేనండి బాబు. అయితే పో అంతే. చిన్నపిల్లలు చూడండి, క్విజ్ టెస్ట్ పెడతారు అనుకోండి, వాళ్ళకి తెలుసు అనుకోండి, ఎంత ఫాస్ట్గా చేయలేపుతాడు. మనం కూడా అంతే. అర్థమైందండి? నేనేనండి బాబు, ఫినిష్డ్. సరే, మంచిది, వెరీ గుడ్. ఎవరి బెలూన్ వారు తీసుకెళ్ళడమే, మళ్ళీ పట్టుకెళ్ళినా అంతే. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కారణరహిత ఆనందం, సర్వవ్యాపక ఆనందం, ఆనంద సముద్రం.
సత్యం జ్ఞానం అనంతం లక్షణాల తర్వాత చెప్తున్నాడు ఆనందం, ముందు చెప్పడం లేదు. అంటే ముందు ఏ లక్షణాలు మనం తెలుసుకోగలగాలి? సత్యం జ్ఞానం అనంతం అనే లక్షణాలను తెలుసుకుంటే అప్పుడు బ్రహ్మానందం తెలుస్తుంది. అర్థమైందండి? మనం కూడా ప్రార్థనలు ఏం పడుతున్నాం? పరం తెలిస్తేనే సుఖం అది, అంతేగాని పరమ సుఖం అనకూడదు. పరమ నిర్ణయం అయితే వచ్చే సుఖం, ఆ బ్రహ్మానందం అనే పరమ నిర్ణయం అయితే ఆ సుఖం కలుగుతుంది. ఆత్యంతిక సుఖం, దానికి ఏమని పేరు? అంటే ఎప్పటికీ అయిపోయినటువంటి, జరిగిపోయినటువంటి, ముగిసిపోయినటువంటి సుఖానుభూతి. ఇప్పుడు ఎప్పుడైనా కలిగే అవకాశం ఉంది అసలు ఆ బ్రహ్మానందం? ఇప్పుడు ఎప్పుడైనా మనకి జీవితంలో జనన మరణాల మధ్యలో ఆ బ్రహ్మానందం ఎప్పుడైనా మనకు అనుభూతమయ్యే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందా లేదా? ఏమో నీకు అనుభవం ఉంటే ఉన్నట్టే, అనుభవం లేకపోతే లేనట్టే. ఇప్పుడు నువ్వు బెంగళూరులో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా? ఇప్పుడు మీరంతా బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? మీరు బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా అంటే నేను బ్రహ్మం అంటే సమాధానం ఏముంది? ఆ మ్యాన్ మ్యాచ్డ్ ఆన్సర్. అదేంటంటే అంటే కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఇట్లా కుదరదు, ఇది పిడికి మీ అని ఒకటే మాత్రం అంటే కుదరదు. అదేంటండి? కాబట్టి వేదాంతార్థంలో మాత్రమే, పారమార్థిక దృష్టితో మాత్రమే ఇవి సరిపోతాయి, వ్యావహారిక దృష్టికి సరిపోవు. కానీ వ్యావహారిక దృష్టికి ఎంతో కొంత నీకు తెలిస్తే కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగలేదు. కాబట్టి ఆ బ్రహ్మానంద రసానుభూతి ఈ జనన మరణాల మధ్యలో ఎక్కడైనా కలిగే అవకాశం ఉందా? ఎక్కడ? ఎప్పుడు? ఎక్కడ? ఎప్పుడు? ఎక్కడో తెలియాలి, ఎప్పుడో తెలియాలి. అంత స్పష్టంగా తెలిస్తే తప్ప దాన్ని పట్టుకోలేదు, అంతేనా కాదా? ఎక్కడ ఎక్కడ కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? సుషుప్తిలో కలిగితే మనకు తెలియలేదు, తెలియకపోతే అజ్ఞానమే. అందుకని ముందేం చెప్పాం? సత్యం జ్ఞానం అనంతం. జ్ఞానం కానిది నాకు తెలుసంటే లాభం లేదు. బాబా గారి లాగా జీవించడం ఆనందమా దుఃఖమా? బాబా గారి లాగా జీవించడం ఆనందమా దుఃఖమా? మాకు తెలియదు, మనం జీవించలేదుగా, జీవిస్తే కదా తెలిసేది. అది అంటే మీకు తెలియని ఉపమానాలు, జ్ఞానం లేని ఉపమానాలు, జ్ఞానం లేని సంఘటనలు, జ్ఞానం లేని సామ్యములు తెచ్చిపెట్టుకుంటే లాభాలు. మనకేమైనా ఎట్లా తెలియాలి? జనన మరణాల మధ్యలో ఉండాలి, నీకు అందుబాటులో ఉండాలి, అది ప్రయత్నిస్తే సాధించబడేదై ఉండాలి. అది నీకు అప్పుడు అనుభూతి కలిగితే ఓహో ఈ అనుభూతిని బట్టి దాన్ని నేను తెలుసుకోగలుగుతాను, అప్పుడు సాధ్యం. అంతేనా కదా? దాని కొరకు సాధన చేయవచ్చు, దాని కొరకు జీవించవచ్చు, దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేయవచ్చు. అలా అసలు మానవ జీవితంలో జనన మరణాల మధ్యలో ఎక్కడైనా ఈ బ్రహ్మానంద రసానుభూతి ఉన్నదా లేదా? ఎక్కడ? ఎప్పుడు? ఎక్కడ? ఎప్పుడు? పుట్టిన దగ్గరికి ఇప్పటి వరకు ఉన్న జ్ఞాపకాల తెరలన్నీ, పుస్తకాలన్నీ అటు ఇటు తిరగేసిన ఆన్సర్ కనబడుతుందా కనబడలేదు? ఎక్కడ? ఎక్కడ? ఎప్పుడు? మీకు అసలు అది తెలియబడకపోతే ఈ ప్రశ్న అడగరుగా. అడుగుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక చోట ఉన్నది, అది ఎప్పుడో ఒకప్పుడు అది కలుగుతుంది, కానీ నీకు తెలియాలి. అది తెలిస్తే దానికోసం ప్రయత్నిస్తావు, అంతే. అది అనుభూతికి వస్తే అప్పుడు యథార్థమైన బ్రహ్మానందాన్ని అందుకోవడానికి ఇక వదిలిపెట్టం. ఏమి? ఎక్కడ? ఎప్పుడే? ఎక్కడది? ఎంతమందో మహామహా వాళ్ళే ఈ ప్రశ్నలో తప్పు చేసి
వాళ్ళతో కోట్ల మంది మనుషులను కూడా తప్పుదారిలో పట్టించినటువంటి ప్రశ్న ఇది. ఎవరో మాట్లాడేసేయండి, పర్వాలేదు. ఎవరో మాట్లాడేసి మన తెలుగులో లేడండి వేస్తే గొడవలు. ఓకే రైట్. ఎక్కడుంది, ఎప్పుడుంది? ధ్యానంలో ఆనందం ఉందండి. ధ్యానంలో ఆనందం ఉందా లేదా? ధ్యానంలో ఆనందం ఉందా లేదా? అది బ్రహ్మానందమేనా? ఎందుకని? కార్యకారణాలకు లోబడిందా, లోబడకుండా ఉందా? లోబడే ఉంది. ఎలాగా? ధ్యానం చేస్తేనే వస్తుంది అంతే, ధ్యానం చేయకపోతే రాదు. అప్పుడు అది కార్యకారణ సంబంధానికి లోబడిందిగా, మరి అప్పుడు అది బ్రహ్మానందం అంటానికి ఎక్కడ కుదురుతుంది? అదే ఎలా, ఎక్కడ, ఎలా? స్వరూపం అనేది ఇన్ జనరల్. దానికి ప్రయత్నం చేయ. ఈ తత్కాలవత్ ఆనందము ఆ బ్రహ్మానందములో భాగమే అని గుర్తిస్తే ఎలా? ఎలా ఒప్పుకోవటమే. ఎలా? ప్రమాణం ఉండాలి కదా ఒప్పుకోవాలంటే. నువ్వు మనిషివే, ఎలా? ఓ ప్రమాణం ఉందా లేదా? ఓకే. అలాగే ఎలా? 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 ఎంతసేపు పుస్తకాలు వెళ్తున్నారండి, ఎంతసేపు వాటినోడ పుస్తకాలని బయటకు వస్తారేమో చూస్తుంటారు. రానే రాదు. ఉన్మత్త స్థితులు. ఎలా? తదేకో వశిష్ఠ శివ కేవలోహం అనేటటువంటి సమాధి నిష్టలో ఉంటే, ఎటువంటి సమాధి నిష్టలో ఉండాలి? తదేకో వశిష్ఠ శివ కేవలోహం అనే సమాధి నిష్టలో ఉంటే ఆ బ్రహ్మానంద రసానుభూతి కలుగుతుంది. ఆ అనుభవం కలిగినటువంటి మహాత్ముడు దానిని తప్పమనేది కోరడు. ఎలా అవుతుంది? తదేకో అవశిష్ట, కార్యకారణములన్నీ తొలగిపోగా మిగిలినటువంటి ఏకమైనటువంటి సర్వదా ఉన్నటువంటి మార్పు లేనటువంటి అవశిష్టమైనటువంటి అవినాశి అయినటువంటి శివమే నేను. అది సమాధి నిష్ట. అలా ఉండటాన్ని సమాధి నిష్ట అంటారు. సమాధి నిష్టకి చాలా తాత్పర్యాలు ఉన్నాయి. ఆ సమాధులన్నీ పనికిరావు. అర్థమైందండి? అంటే హఠయోగ సమాధులు వేరే, జ్ఞానయోగ సమాధులు వేరే, రాజయోగ సమాధులు వేరే. ఈ సమాధి నిష్టకి చాలా స్థితి భేదాలు ఉంటాయి. ఏ స్థితిలో ఇది సాధ్యమవుతుంది? తదేకో వశిష్ఠ శివ కేవలోహం. నేను ఒక్కడనే ఉన్నాను, ఏమీ లేదు. కేవలోహం అంటే ఏంటి? అహం అంటే నేను, కేవలం ఒక్కడే ఉన్నాను. ఆ సమాధి నిష్టను పొందినట్టే. దీని ఏ సమాధి నిష్ట అంటారు? దీనికి ఒక పేరు, నిర్వికల్ప సమాధి నిష్ట. నేనేమంటారండి? నిర్వికల్ప సమాధి నిష్టను ఎవరైనా పొందినట్లయితే ఆ ఆనందము ఆ సమాధి స్థితిలో కలుగుతుంది, ఆ బ్రహ్మానందం అది. అందుకని దానిని రుచి చూసిన మహనీయులు లోక సుఖాలను లెక్క చేయకుండా ఉంటారు. పాయసంలో జీడిపప్పు వేయాలా అక్కర్లేదా? పాయసంలో జీడిపప్పు వేయాలా అక్కర్లేదా? అడిగా వెళ్ళి తదేకో వశిష్ఠ శివ కేవలోహం అనే నిర్వికల్ప సమాధి నిష్ఠ దగ్గరికి వెళ్ళి అడిగాం, పాయసంలో జీడిపప్పు వేయమంటారా స్వామి అని. ఏమంటాడప్పుడైనా? తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇంకా జీడిపప్పు దగ్గర ఏమంటే అయిపోయింది ఏమిటి ఆయన ఇది అంటే ఎక్కడ ఆనందాన్ని వెతుకుతున్నావు? పదార్థగతమైన, విషయగతమైన, కార్యగతమైన, కారణ సంబంధమైన ద్వంద్వ పరిమితికి లొంగినటువంటి ఆనందం దగ్గర పరిమితమైపోతే అది ఆనందమయ కోశం అవుతుంది, కానీ బ్రహ్మానందం ఎలా అవుతుంది? మనం ఎందుకు నిద్రలో మునిగిపోతున్నాం?
ద్వంద్వానుభవాలలో మునిగిపోయిన జీవితాన్ని జీవిస్తున్నాం కాబట్టి ఇది నిద్రగా మనకి ఫలితం తిరిగి వస్తుంది ప్రతిరోజు. అర్థమైందా? కాబట్టి మెలకువంతా ఎలా జీవించాలి? ఇప్పుడు ద్వంద్వాతీతంగా జీవించాలి. అప్పుడు మాత్రమే మీరు అసలు అవస్థాత్రయ సాక్షిత్వం గురించి ఆలోచించడానికి వీలవుతుంది. దాని జోలికి వెళ్ళాలంటే మీకు అవ్వాల్సినవి చెప్పే పొద్దున ఏమిటవి? ఆలోచన రహిత స్థితి అవ్వాలి, బుద్ధి ఆత్మలో లయం అవ్వాలి, చిత్తవృత్తి శూన్యం అవ్వాలి, అహంకారం నాశనం అవ్వాలి. ఆ 4 అయితే కానీ మీరు అవస్థాత్రయ సాక్షిత్వం అనే తురియం జోలికి వెళ్ళలేరు. కాబట్టి ఈ 4 ముందు పూర్తి చేయాలి. అంతేనా కదా? బీటెక్ ఇంటర్న్షిప్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు పాస్ అవ్వాలి. ఇక్కడే సబ్జెక్టులు మిగిలిపోతే నాకు ఇంటర్న్షిప్ ఇవ్వమంటే ఇస్తారేమిటి? ఇది అంతే. అర్థమైందండి? కాబట్టి మీరు బాగా ప్రయత్నం చేసి సాధన చేసి రాత్రి పగళ్ళు ప్రతి క్షణం ఏం సంపాదించాలి? ఆ ద్వంద్వాలు ఎందులో ఉన్నాయి? ఆలోచనల్లో ఉన్నాయి. కాబట్టి ఆలోచన రహిత స్థితిని సంపాదించాలి. మనసులో, బుద్ధిలో ఉంది, విజ్ఞానమయ కోశంలో. ఏమంటే ఇది ఎవరు డిజైన్ చేశారు? నేనేనండి. ఎంత బాగుందో తెలుసా? అయిపోయి ఎవరు చెప్పారు? ఈ ఆనందం విజ్ఞానమయ కోశం అంతే. ఏమంటే ఎవరు కట్టించారు? నీకు ఇంటీరియర్ డిజైన్ ఏమంటే నేనేనండి, దగ్గర నుండి చేయించాను. ఇది ఈ మూలు ఉంటేనే బాగుంటుందని నాకు పర్ఫెక్ట్గా తెలుసు. అంతే. ఎంత రీసెర్చ్ చేశాను అనుకున్నారు దాని గురించి? ఏమైనప్పుడు కర్తృత్వ, భోక్తృత్వ, అభిమానములు, ఆరోపణలు, అజ్ఞానం, అవిద్య ఎన్నొచ్చేస్తాయి అన్ని వరుస లైన్. అర్థమైందండి? కాబట్టి మనకు ఆలోచన రహిత స్థితి ఉండాలి, బుద్ధి ఆత్మలో లయమై ఉండాలి, చిత్తవృత్తి శూన్యమై ఉండాలి, అహంకారం మూలంతో సహా నాశనమై ఉండాలి. అప్పుడు నీకు ఈ సమాధి నిష్ట కలుగుతుంది. ఈ సమాధి నిష్ట ద్వారా మీరు బ్రహ్మానందమయ రసానుభూతిని పొందవచ్చు. తర్వాత ఏతద్వస్తు చతుష్టయం యస్య లక్షణం దేశకాలవస్తు నిమిత్తేష్వ్యభిచారీ అవ్యభిచారీ తత్పదార్థః పరమాత్మేత్యుచ్యతే. దేనికైతే పైన చెప్పబడిన 4 వస్తువులు లక్షణములు ఏదైతే దేశకాల వస్తు నిమిత్తములనే లోపములు లేకుండా ఉన్నదో అది పరమాత్మ అని చెప్పబడుతుంది. ఇది తత్ అనే పదముతో సూచింపబడుతుంది. ఆత్మ, పరమాత్మ అనే పదములను వాటి అర్థములు తెలుసుకోకుండా మనం తరచుగా వాడుతూ ఉంటాము. పరమాత్మ అంటే అర్థం ఏమిటి? దానికి కొన్ని లక్షణములు ఉన్నాయి. ఏతద్ వస్తు చతుష్టయం యస్య లక్షణం. ఈ 4 దేనికి లక్షణములు? ఏ 4? సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనే 4 దేనికి లక్షణములై ఉన్నాయో దేశకాల వస్తు నిమిత్తేషు అవ్యభిచారి. వ్యభిచారి అంటే లోపములతో కూడుకొని ఉన్నది, దారి తప్పినది అని అర్థం. అవ్యభిచారి అనేది దానికి వ్యతిరేకం. కనుక బ్రహ్మం అనేది దేశము, కాలము, వస్తువులు, నిమిత్తములు మొదలైన లోపములకు అతీతముగా ఉన్నదని, ఆ దారులలో అది నడవదని అర్థం. మహావాక్యములలో ఒకటైన తత్వమసి అన్నది సామవేదముకు చెందిన చాందోగ్యోపనిషత్తు 6:8-7లో మనకు దర్శనమిస్తుంది. నీవే అది అని ఈ మాటకు గల సరళమైన అర్థం. దీనిలో చెప్పబడిన తత్ అనే పదమునకు పరమాత్మ అని అర్థం. అంటే నీలో ఉన్న ఆత్మయే పరమాత్మ అని అర్థం. మన గురించి ఇక్కడ ఒక వాక్యం ఉందండి, మనందరి గురించి. ఆత్మ పరమాత్మ అనే పదములను వాటి అర్థములు తెలుసుకోకుండా మనం తరచుగా వాడుకోం. అవునా కాదా? ఏమంటే మీ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడండి? తెలుసా మీకు బాగా పరమాత్మ గారు?
ఏమంటే బాగా తెలుసా లేదా మీ పరమాత్మ గారు? అందరికీ ఏ పరమాత్మ? నాకు ఆ పరమాత్మేనండి బాబు. అదేమిటండి అంత స్పష్టంగా చెప్తున్నారు కదా, మా అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవడానికి పరమాత్మ అనుగ్రహమే కారణమని చెప్తున్నారా లేదా? మీ అమ్మాయి పెళ్లి కుదిరింది, ఎవరి వలన? ఆ పరమాత్మ అనుగ్రహం అండి. అమ్మాయి పెళ్లి కుదిరేసింది, తొందరగా పెళ్లి అయిపోయింది, అన్ని పనులు టగటగా అయిపోయినాయి, నేను అన్ని బాధ్యతల్లో నుంచి బయటపడిపోయానండి బాబు అన్నారా లేదా? ఓహో, అంటే పరమాత్మ గారు మీకు బాగా తెలుసు అనమాట. అయితే రోజు వచ్చిపోతుంటారా? అయితే రోజు మాట్లాడుకుంటుంటారా? పొద్దున రాత్రి ఎక్కడ ఉంటారు? ఇంతకీ మీ ఇంటి బాక్స్లోనే ఉంటారా? సేమ్ కాంపౌండ్ అయినా సేమ్ ఫ్లాటా కాదా? అంటే బాగా తెలియదు మనకి. వాస్తవానికి నిష్కర్షగా అడిగితే ఈ ఆత్మ పరమాత్మ సంగతి నిష్కర్షగా తెలియదు, ఇన్ జనరల్గా తెలుసు అంతే. అందుకనే మీ మనవాడు అడిగితే చెప్పలేదు. ఏమిటో ఆత్మ పరమాత్మ అంటావు, ఏమిటో ఒకసారి చెప్పి నాకు అర్థమయ్యేది చెప్పని 8 ఏళ్ళ మనవాడు అడిగాడు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఇది బటన్ చూపెట్టి ఇదే పరమాత్మ అంట, అంతేనా కాదా? వాడంతకంటే అర్థం చేసుకోలేడే నీ ఫీలింగ్, అంతేనా కాదా? వాడేమన్నాడు? అది పరమాత్మే, పేపర్, అది రంగు పేపర్ అన్నాడు. వాడికి తెలియదే కాదు, పేపర్ మీద ప్రింట్, అంతే కదా? వాడు ఒప్పుకోడు. వాడి నీ లెక్కలో పరమాత్మని దేనంటున్నావు నువ్వు అనేది వాడికి ఆల్రెడీ లోపల ఉన్న వాడికి తెలుసు, కానీ నీకు నీ బయట ఉన్నవాడికి వాడి బయట ఉన్నవాడికి చెప్పడం కుదరదు. కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు? ఈ 4 మాటలు మీకు బాగా గుర్తుండాలట. ఏమిటది? ఏతద్వస్తు చతుష్టయం యస్య లక్షణం అంటే ఏమిటి? ఏ పరమాత్మకైతే సత్యము, జ్ఞానము, అనంతం, ఆనందం స్వరూప లక్షణములో అది ఏ పరమాత్మ. రెండవ లక్షణం దేశకాల వస్తు నిమిత్తే షు అవ్యభిచారి అంటే ఏమిటి? దేశము, కాలము, వస్తువు, నిమిత్తము అనే వాటి అందు ప్రవర్తించనిది. అవ్యభిచారి అంటే ప్రవర్తించనిది. ఆచారి అంటే ప్రవర్తించువాడు. వ్యభిచారి అంటే విపరీతముగా ప్రవర్తించువాడు, దారి తప్పి ప్రవర్తించువాడు. అవ్యభిచారి అలా ప్రవర్తించని వాడు అంటే. కాబట్టి పరమాత్మ భక్తి యోగంలో కూడా అంటాడు, నా ఎడల నీకు అవ్యభిచారి భక్తి ఉన్న ఎడల నీవు అనన్య భక్తుడవు కాగలవు. అంటే అటు ఇటు పోయినటువంటి లక్షణం కనుక మనలో ఉంటే అప్పుడు మనం అనన్యతను సిద్ధించుకోవచ్చు. అలా దేశ కాల వస్తు నిమిత్తములయందు మనకి చెరించే లక్షణం, కలిసిపోయే లక్షణం ఉంటే మనము ఏం తెలుసుకోలేము? పరమాత్మను తెలుసుకోలేము. ఇది రెండవది. మూడవది ఏంటి? తత్వమసి. ఈ తత్వమసి అందరికీ తెలుసా తెలీదా? భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. తత్వమసి అనేది మహావాక్యమని, తత్ అంటే పరమాత్మని, త్వం అంటే జీవాత్మయని, నీవు పరమాత్మే, అది నీవే అయి ఉన్నావు. తెలుగులో చెప్తే ఏమిటి? తత్వమసి అంటే అది నీవే అయి ఉన్నావు అని చెప్తోంది. అర్థమైందండి? అది నీవే అయి ఉన్నావు అనేది నీకు తెలియాలా? పుస్తకానికి తెలియాలా? పుస్తకంలో ఎక్కడ ఉంది? చాందోగ్యోపనిషత్తులో ఉంది ఆ మహావాక్యం. అర్థమైందండి? సరళమైన అర్థంతో చూస్తే ఏమిటి దాని అర్థం? అది నీవే అయి ఉన్నావు, నీలో ఉన్న ఆత్మయే పరమాత్మ. లక్షణ రీత్యా. ఏ రీత్యా? లక్షణ రీత్యా. ఏమిటా లక్షణాలు? ఏతద్వస్తు చతుష్టయం యస్య లక్షణం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేవే పరమాత్మ యొక్క లక్షణములు. సత్యం అంటే అవినాశి, జ్ఞానం అంటే చైతన్యం చెప్పుకోవడమే అంతే. చైతన్యానికి సంబంధించి ఉత్పత్తి నా వినాశములు లేనటువంటి దానిని తెలుసుకొనడానికి ఉపయోగపడేది ఏదో, ఆ సత్యము దర్శించడానికి ఉపయోగపడేది ఏదో అది జ్ఞానం. అన్ని జ్ఞానం అంటాం కుదరదు.
ఏ అవినాశి సత్యం ఉందో ఆ అవినాశి సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానమే జ్ఞానం. అనంతమనగా ఆద్యంతములు లేని, అర్థమైందండి? ఆ ఆద్యంతములు లేనటువంటి చైతన్యమే అనంతము. ఆనందం అంటే ఆ కారణరహిత బ్రహ్మానందము, ఆధారమై ఉన్నటువంటి ఆనందము, అనంత సృష్టి అందంతటా వ్యాపించి ఉన్న ఆనందం. ఒక నీలోనే నాలోనే అనడానికి వీలేదు. ఈ ఆనందం అంతా ఎక్కడుంది? సృష్టి అంతటా వ్యాపించి ఉంది. చైతన్యం ఎక్కడుంటే అక్కడ అలా ఆనందం. కాబట్టి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనే 4 లక్షణాలు పరమాత్మ యొక్క లక్షణాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.